హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో 12వ వారం ఎలిమినేషన్ కోసం జరిగిన నామినేషన్ ప్రాసెస్లో హౌస్లో ఉన్న కెప్టెన్ రీతు తప్ప మిగిలిన వారందరూ కూడా నామినేట్ అవ్వడం జరిగింది. ఇక నామినేట్ అయిన వారెవరు అంటే కళ్యాణ్, తనూజ, ఇమాన్యుయల్, సంజన, డెమాన్ పవన్, భరణి, సుమన్ శెట్టి, దివ్య నిఖిత. మరి ఈ 8 మందికి ఇప్పటి వరకు ఎవరెవరికి ఎంత శాతం ఓటింగ్ జరిగింది, ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారు, ఎవరు ఈ వారం డేంజర్ జోన్లో ఉన్నారు అనేది ఇప్పుడు చూద్దాం. ఇక మొదటగా తనూజ టాప్ ప్లేస్లో దూసుకుపోతుంది. ఎప్పటిలాగే తనూజకి ఈ వారం ఇప్పటి వరకు 30.5% ఓటింగ్ అయితే జరిగింది. ఇక రెండవ స్థానంలో కొనసాగుతున్నాడు కళ్యాణ్ పడాల. ఫ్యామిలీ వీక్ తర్వాత విన్నింగ్ రేస్లోకి వచ్చేసాడు కళ్యాణ్ అని చెప్పవచ్చు. కళ్యాణ్కి ప్రస్తుతానికి 28.2% ఓటింగ్ అయితే జరిగింది. ఇక మూడవ స్థానంలో కొనసాగుతున్నాడు ఇమ్మాన్యుయల్. ఇమ్మాన్యుయల్కి ఇప్పటి వరకు 13% ఓటింగ్ అయితే జరిగింది. ఇది మాత్రం నిజంగా ఆశ్చర్యకరం అని చెప్పవచ్చు. ఇక నాలుగవ స్థానంలో అనూహ్యంగా సంజన కొనసాగుతుంది. సంజనాకి 6.8% ఓటింగ్ అయితే జరిగింది ఇప్పటి వరకు. ఇక ఐదవ స్థానంలో డెమాన్ పవన్ కొనసాగుతున్నాడు. డెమాన్ పవన్కి 6.3% ఓటింగ్ అయితే జరిగింది అని చెప్పాలి. ఇక ఆరవ స్థానంలో భరణి కొనసాగుతున్నాడు. భరణికి 5.8% ఓటింగ్ అయితే జరిగింది. ఇక ఏడవ స్థానంలో సుమన్ శెట్టి కొనసాగుతున్నాడు. సుమన్ శెట్టికి 5.7% ఓటింగ్ అయితే జరిగింది అని చెప్పాలి. ఇక ఈ వారం డేంజర్ జోన్లో కొనసాగుతుంది దివ్య నిఖిత. మరోసారి దివ్య నిఖితకి ఇప్పటి వరకు కేవలం 5.6% ఓటింగ్ మాత్రమే జరిగింది అని చెప్పవచ్చు. సో లాస్ట్ 3 పొజిషన్లో ఉన్న వారందరికీ కూడా ఓటింగ్లో పెద్ద తేడా లేదు అని చెప్పవచ్చు. సో భరణి, సుమన్ శెట్టి, దివ్య నిఖిత ఈ ముగ్గురులో ఎవరైనా కూడా ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. గత వారం నో ఎలిమినేషన్ పెట్టడంతో ఈ వారం డబుల్ ఎలిమినేషన్కి కూడా అవకాశాలు లేకపోలేదు. అయితే మీ అభిప్రాయం ప్రకారం ఈ 8 మందిలో ఎవరిని మీరు ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారో వారి పేరుని తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.